క్లాస్‌లో కామ్‌గా కూర్చున్న నాకు మా ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చేసి ముందు పెట్టేసి కట్ చేయమన్నారు. నాకైతే మైండ్ పోయిందనమాట. సో, మ్యాటర్ ఏంటంటే నాకైతే 1,000 కంప్లీట్ అయిపోయిందనమాట యూట్యూబ్‌లో. సో, అది నాకు కూడా తెలీదు. కానీ మా ఫ్రెండ్స్ అయితే ముందే చెక్ చేసేసి కేక్ అయితే రెడీ చేసి నా ముందే తీసుకొచ్చి పెట్టారు. క్లాస్‌లోనే కట్ చేసేద్దామని చెప్పేసి. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మనకి 1,000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయారనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. కానీ నేనైతే రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేదు. ఎప్పుడో మంత్‌కోసారి అయితే వీడియో పెట్టేశాను. కానీ నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మీ అందరికి వచ్చేసి చాలా చాలా థాంక్స్ అనమాట. అలాగే నా జీవితంలో ఇంకా నాకు ఎంతో తోడుగా ఉంటారని ఇంకా ఆశిస్తున్నాను. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మా బ్యాచ్‌లో గల్లా వీడొకడేనమాట. ఎంతో ఇంటెలిజెంట్ బాయ్, క్యూట్ బాయ్ కూడా మా క్లాస్ మొత్తానికైతే. సో, అలా కంప్లీట్ అయితే చేసేసుకొని కేక్ కటింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ రూమ్‌కి అయితే బయలుదేరిపోయాను. కానీ రూమ్‌లోకెళ్ళేసరికి మళ్ళీ ఇంకో సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు మా వోళ్ళు రూమ్‌మేట్స్ వచ్చేసి. ఇంకా నేను కాలేజ్ నుంచి రూమ్‌కి వచ్చేసరికి రూమ్‌లో ఎవరు లేడు మా రూమ్‌మేట్స్. అందరూ ఎటోళ్ళు వెళ్ళిపోయారు. ఏంట్రా బాబు ఎక్కడికెళ్లారని ఫోన్ చేస్తే ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంక మళ్ళీ నేను రూమ్ నుంచి డోర్ పెట్టేసి అలాగ ఉండేసరికి మొత్తం అయితే ఒకేసారి ఎంట్రీ ఇచ్చారనమాట. ఒకడైతే చికెన్, ఒకడైతే దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసి చికెన్ అయితే ప్రిపేర్ చేశారు రూమ్‌లో. ఇంక నాకొచ్చేసి ఈరోజు మైండ్ పోయిందనమాట. నా జీవితంలో మర్చిపోలేని రోజు అనమాట ఇది వచ్చేసి. అలాగే మీలో ఎంతమంది ఎప్పటి నుంచి అలాగే ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ నుంచి గానీ నన్ను ఫాలో అవుతున్నారో సో, తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సో, ప్రతి ఒక్క కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాననమాట. ఇంకా యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. సరే మరి. ఓకే. బాయ్.